ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభువును రక్షకునైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడదురు, అంతం వరకును సహించిన వాడు రక్షింపబడును. దేవుడి వాక్యం మన ఇనుకుల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఇక్కడ అంచె దినాల్లో జరగబోయే పరిస్థితుల గురించి ప్రభువారు ముందుగానే ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. నా నామము నిమిత్తము మీరు అందరి చేత ద్వేషింపబడతారు. అయితే ఆ ద్వేషించే సమయంలో, ఆ శోధన సమయంలో ఎవరైతే అంతవరకు సహిస్తారో వారు రక్షించబడతారు అని చెప్పని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలకు ఆయన నామాన్ని బట్టి నమ్మకంగా జీవించే వారికి ఎదురయ్యే శోధనల గురించి, వారికి ఎదురయ్యే పరిస్థితుల గురించి ప్రభువారు ఇక్కడ ముందుగానే హెచ్చరించారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం కూడా మనం చూసినట్లయితే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల్లో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇక్కడ కూడా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధమైనటువంటి చెడ్డ మాటలు మీ మీద పలికినప్పుడు మీరేం భయపడొద్దు, మీరు ధన్యులు. అట్లాంటి పరిస్థితి మీకు వచ్చిందంటే మీరు ధన్యులు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మీరు కృంగిపోవద్దు, బెదిరిపోవద్దు, మరి నలిగిపోవద్దు. కానీ ఏం చేయాలంటే సంతోషించి ఆనందించండి. అప్పుడు పరలోకంలో మీ ఫలము అధికమవుద్దని. అవునండి, ఈ లోకంలో ఎవరైతే ప్రభువుని తన ప్రభువుగా ఒప్పుకుంటారో, ప్రభు వాక్యం సెలవిస్తారు, ఈ లోకంలో ఎవరు నన్ను గురించి దేవునిగా ఒప్పుకుంటారో పరలోకంలో నేను కూడా వారిని గురించి ఒప్పుకుంటానని చెప్పి దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. కాబట్టి మన జీవితాల్లో మనం కూడా ఎప్పుడు కూడా మనకు ఎదురయ్యేటువంటి పరిస్థితుల్లో దేవుని నామం నిమిత్తం ఏదైనా శోధన, నింద మనకు ఎదురైనప్పుడు మనల్ని ప్రజలు అపార్థం చేసుకునే మాటలు మనం ఏం దిగులు పడాల్సిన పని లేదు. ప్రభువా, ఈ పరిస్థితి అంతా నువ్వు చూస్తున్నావు కాబట్టి నువ్వే నాకు ఈ సమస్యకి పరిష్కారం చూపించిన ఆయన, ఈ విధంగా మాట్లాడుతున్న వాళ్ళని మీరు ముయ్యండి ఆయన, నా పక్షం మీరు వ్యాజ్యపడవడం ప్రభువుకు అప్పగించుకున్నట్లయితే ప్రభువు తప్పకుండా మన పక్షంగా న్యాయం చేసి పరలోకంలో తగిన ఫలాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. లోకాసువార్త 6వ అధ్యాయం 22వ వచనం కూడా చదువుకుంటే, మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయడి, ఇదిగో మీ ఫలం పరలోకమందు గొప్పదై ఉండును. వారి పితరులు ప్రవక్తలకు ఇదే విధముగా చేసిరి. ఇక్కడ కూడా అదే మాటలు ప్రభు సెలవిస్తున్నాడు. ప్రభువుని మేము నిందించి, ఒకవేళ మీ గ్రామాల్లో పట్టణాలు మేము వెలివేసి రకరకాలుగా మీ పేరుని కొట్టివేసినప్పుడు మీరు ధన్యులు, మీరు దిగులు పడద్దు, ప్రభువుని బట్టి అతిశయించండి, సంతోషించండి, గంతులు వేయండి, పరలోకం మీ ఫలం అధికమవుద్ది. ఈ విధంగానే మా పితరులైనటువంటి ప్రవక్తలను వారు హింసించారు అన్న వాక్యాన్ని ఇక్కడ మనం చదువుతున్నాం. కాబట్టి మనం కూడా విశ్వాసం అనే స్థిరులను కదలని వారం అయ్యండి. ఇలాంటి చిన్న చిన్న పరిస్థితులకు అదరక బెదరక ప్రభు వైపు చూస్తూ, ప్రభు మనకి ఇచ్చినటువంటి పిలుపుని బట్టి నిరీక్షణ కలిగి నమ్మకం, మనం పిలిచిన వాడు నమ్మదగిన వాడన్న సత్యాన్ని మనం గ్రహించిన వారమై గురి యొద్దకు పరిగెత్తేవారుగా మనం ఉండాలి. నాగటి మీద చేయబెట్టి వెనుకతటి తిరిగివాడు శాపగ్రస్తులని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఒకసారి ప్రభు కొరకు మనం తీర్మానం చేసుకున్న మనం వెనుదిరగకూడదు, కానీ ప్రభు వైపుని బట్టి ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగిపోవాలి. అందుకే ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 11వ వచనం 10వ వచనం చివరి భాగం మనం చూస్తే, మరణము వరకు నమ్మకముగా ఉండవు, నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను. 10వ వచనం మొత్తం చదువుతున్నాను. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవకిరీటం ఇచ్చేదని అంటున్నాడు. ఇక్కడ కూడా శ్రమ కలిగినప్పుడు మీరు అపవాది మిమ్మల్ని చెరలో వేసినప్పుడు కూడా కృంగిపోవద్దు, కానీ మరణం వరకు మీరు నమ్మకంగా ఉండండి, నేను నీకు జీవకిరీటం ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, ఉదయకాల వాక్యం మీరు ఎవరైనా దేవుని నామ నిమిత్తం అనేకమైన శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు భరిస్తూ ఉన్నారేమో.
ప్రభు మనకిస్తున్న ఆదరణకరమైన వాక్యం ఏంటంటే, నన్ను బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగిపోండి, దాని ఫలితాన్ని నేను ఇస్తానంటున్నాడు కాబట్టి, పరలోకంలో ఫలం ఇస్తా అంటున్నాడు కాబట్టి, ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగిపోదాం. కృంగిపోవద్దు, బెదిరిపోవద్దు, విశ్వాసంలో మరి కదిలిపోకుండా స్త్రీలను కదలని వారమై ప్రభు వైపు చూస్తూ గురి యొద్దకు పరిగెత్తేవారుగా మనం ఉందాము. అటు కృపా ప్రభు మనకు దయచేయను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధాన్ని కొందనాలు ఉదయకాల సమయంలో వాక్యం విన్న మా పిల్లలందరినీ దీవించి ఆశీర్వదించండి. ఎవరినో ప్రభు మాకు ఎదురవుతున్నటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి కురింగిపోకుండా, బెదిరిపోకుండా, వెనుదిరగకుండా ప్రభు ధైర్యం తెచ్చుకొని నీ వైపు చూస్తూ విశ్వాసాలు ముందుకు సాగిపోయే కృప మాకు అందరికీ దయచేయమని, నీ యొద్ద మంచి ఫలాన్ని పొందుకునే అనుభవానికి నడిపించమని, ఎదిన దీవెనతో ప్రతి వారిని నింపి నడిపించండి. వారు చేస్తున్న పనిపాట్లో రాకపోకలో క్షేమం కలుగు చేయమని యేసునామములో ప్రార్థించడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలము మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్.